తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ అభ్యర్థుల ప్రొవిజనల్ మార్క్స్ విడుదల చేశారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. అభ్యర్థుల లాగిన్ లో మార్క్స్ ఉన్నాయి. అయితే మొత్తం 563 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. ఈ నెల 16 వరకు మార్కులను చూసుకునే వీలు కల్పించింది టీజీపీఎస్సీ. ఈ నెల 24 వరకు మార్కుల రీకౌంటింగ్ కి అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించింది. రీకౌంటింగ్ పూర్తయ్యాక జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదల చేయనుంది. జీఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలువనున్నారు టీజీపీఎస్సీ అధికారులు. ఇక రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయనుంది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ ఇవ్వనుంది టీజీపీఎస్సీ. 2 రోజుల గ్యాప్ తర్వాత ఈ నెల 14న గ్రూప్ 3 ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు ఇవ్వనున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోగా పెండింగ్ లో ఉన్న అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేసేలా నిర్ణయించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏ ఇయర్ కి ఆ ఇయర్ శాఖల వారీగా పోస్టుల భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది టీజీపీఎస్సీ. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా. బీ ద బాస్. పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోగా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే పరీక్షా ఫలితాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తమ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఇచ్చేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ఒక షెడ్యూల్ని ప్రకటించింది. దాని ప్రకారమే ఈరోజు గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షలు అయితే అభ్యర్థులు రాశారో వారందరి యొక్క ప్రొవిజనల్ మార్కును టీజీపీఎస్సీ వెబ్సైట్లో వారి లాగిన్లో అందుబాటులో ఉంచింది. ఈ మార్కులు ఈ నెల 16వ తేదీ అంటే దాదాపు 5 రోజుల పాటు, వారం రోజుల పాటు కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఈ అభ్యర్థుల మార్కులు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఈ రోజు నుంచే ఎవరైతే ప్రొవిజనల్ మార్కులు చూసుకుంటారో వారంతా కూడా ఏమైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్కి 1000 రూపాయలతోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ఈ నెల 24వ తేదీ వరకు అంటే 15 రోజుల పాటు ఉంటుంది. ఆ 15 రోజుల తర్వాత ఎవరైతే అభ్యర్థులు రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారో ఆ రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత ఫైనల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది. దాని ప్రకారం అందులో ఈ జనరల్ ర్యాంకింగ్ ప్రకారం ఏదైతే 563 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయో దానికి రిక్వైర్మెంట్ని బట్టి 1:2 కావచ్చు, 1:3 కావచ్చు, దాని రిక్వైర్మెంట్ని బట్టి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తుంది. అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ని ఆ తర్వాత విడుదల చేస్తుంది. ఇక రేపు వెంటనే గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్స్ కూడా ఈ యొక్క టీజీపీఎస్సీ విడుదల చేయబోతుంది. ఆ తర్వాత వెంటనే 14వ తేదీన గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను కూడా వెల్లడించబోతుంది. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా 783 పోస్టులు ఉంటే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసి ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 3కి సంబంధించి 1363 పోస్టులు ఉంటే దానికి కూడా 2,60,000 మంది అభ్యర్థులు పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 17వ తేదీకి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ను, అదేవిధంగా 19వ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన పరీక్షా ఫలితాలను వెల్లడించబోతుంది. అంటే ఓవరాల్గా తమ దగ్గర ఉన్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి ఏప్రిల్ నుంచి అంటే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఫ్రెష్గా ఆయా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నటువంటి ఖాళీల భర్తీలను తమకు అందిస్తే వాటి ప్రకారము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏ ఇయర్కి ఆ ఇయర్ పోస్టుల భర్తీ చేసుకుంటే టీజీపీఎస్సీకి ఇటు ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా ఎక్కడా కూడా ఖాళీలు అనేవి ఉండకుండా వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునే వీలుంటుందంటే కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇదివరకే చెప్పారు. ఆయన అనుసరిస్తున్నటువంటి వినూత్న సంస్కరణలతోటి ఇప్పుడు ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఇస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు పోస్టులను సేకరించడము, వాటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ చేసి ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెడితే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వస్తే ఆ విధంగా ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీ చేసుకుంటూ ఉద్యోగ ఖాళీలు ఉండకుండా ఇటు నిరుద్యోగులను కూడా నిరుత్సాహపడకుండా చూడొచ్చు అన్నది ప్రభుత్వ ప్లాన్గా కనిపిస్తుంది. దాన్నే టీజీపీఎస్సీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.